పాలు పంచుకుని పప్పు పంచుకున్నాడే పాలు పంచుకొని పప్పు పంచుకొని భగవంతుడు మల్లన్న దేవరాజు మల్లయ్య దేవుడు మల్లన్న నా కొడుకు మళ్ళీ ఎలా పాలిబాగా తీసుకుని పోతున్నాడు లగ్గము తగ లగ్గం అవుతున్నది లగ్గం ఆగ లగ్గం నా కొడుకు మళ్ళీ బుద్ధి చెప్పాలి జ్ఞానం చెప్పాలంట అని విషయం దేవుడే కళ్యామూడు తోలు కాడు చేసిన కళ్యామూడు తోలు ఆ కాడు కూర్చున్నావు దేవుడు అది మళ్ళన్న ఏమైనా తొడి గంట వేరు పక్షి పడి మళ్ళీ నాకు బుద్ధి చెప్పినాయి దేవరాజు మల్లయ్య కైలాసం వచ్చారా దేవరాజు మల్లయ్య కైలాసం లోపల ఏనాక నాయన శంకర ఉత్తరికి లగ్గం నాకు లగ్గం మీద కొడుక మల్లయ్య నీకు లగ్గం సిద్ధపడబోకురా కుమార వల్ల నీకు దగ్గర బల ఏ నడక పాలిబాగా పెడుతున్నాం లగ్గం చేసుకోమని చెప్పి సమకాల వందన మల్లయ్య దేవుడే కళ్యాణ కారణాల పుట్ట మీద కూర్చొని భగవంతుడు వలపోస్తున్నాడంట ఈ వలపోల పార్థమ మాలిపోయింది ఏనాడు ఒక పార్థమ శంకరుడు బయటకు వచ్చారా నాదా పరమేశ్వరుడు కొట్టు అల్లప్పుడు కొట్టు అల్ల ఏనాడు కన్నీరు మాత్రం పూలవశపై కూర్చున్నది కన్నీరు నాయా ఓ స్వామి సంగమయ్యా కన్నీరు కాదు మన కొడుకు మల్లయ్య పెళ్లిళ్ళ మీద ప్రేమలు ఇలాకాల మీద లైలు కలిగినాయి కొడుకు మల్లయ్య మరి పెళ్లిళ్ళ మీద పోయిండు తనకు దగ్గర బాల దొరకలేదే బాల దొరకక కళ్యామూర్త వల్ల కారణాల పుట్టక కన్నీరు తీసిండు కన్నీరు నీకు మాల్యం అయ్యింది కొడుకు మల్లయ్య కన్నీరు అనగా పాడతాము గుండెలు గుబ్బిల్లు మన్నాయి గుండెలు గుబ్బిల్లు మన్నాయి కాడ్చాల్సాలు మన అమ్మవారు పాడతామా ధర మీద పడ్డది అమ్మవారు పాడతామ్మా పాడతాము పార్వతమ్మ 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 రావయ్య ప్రాణనాథ ఓ నాథ రావయ్య ప్రాణనాథ ఓ నాథ ప్రాణనాథ ఇంటికి రాదైన గాని ఓ నాథుడా ఇంటికి రాదైన గాని ఓ నాథుడు కొడుకునాథ ఓ నాథ
నేనున్నా బామా గంట సోపుతున్నా కొడుకు మల్లయ్య కష్టమైన 3 గడియల బామా కడతోపుతారు వెళ్ళిపోమని చెప్పినాడా పంచాయతీలో వెళ్ళిపోయింది మాత్రమే ఎవరిని వేడుకుంటున్నాడు వారి చేతులు అంజమే ఆకుపడి కట్టి కాటి పెట్టి కైలోకమని చూసిండు పచ్చబౌరు గమల గోదారి వెళ్ళమ్మ అంజనమ్మ తీగ ఉన్నదా బిడ్డ వెళ్ళమ్మ మీ అమ్మ ముక్కులు ఎత్తపోయి దేవతారుకున్నాను బిడ్డ ఒక దేవతలను కొండబడి కూర్చున్నాను ఎకరా నేర్కలప్పుడు తీసుకురమ్మ చెప్తా ఉన్నదా అమ్మవారి ఎల్లమ్మ పుట్టిడు బండారు పూజ పోసుకున్నది బంధం బండారు పక్కలా పోసుకున్నది దేవి రేణుకా పూజ మీద కూర్చున్న రేణుక వెళ్ళమ్మ శంకరుడు అన్నమాట గాలికి ఏనాడు గమనించినది బాబా ఏమిరా ఇన్ని రోజులు మా నాయన ఎన్నలేటి పిలుపులు పిలుస్తున్నాడు ఇప్పుడే పోతాడు రేణుక వెళ్ళమ్మ తడుకోగలిసింది పడుకోగట్టింది ఊరిని పట్టింది ఇష్టపడ్డ చేసింది చంద్రుని బట్టి కామెల్లి చేసింది సోళ్ళు ముత్తాల సోలుకున్న బుట్టి అడ్డిడ ముత్తాలది అల్లుకున్న బుట్టి అడ్డీలో మాత్రం కళ్యాణ కానబడి ఉన్నాడు దేవరాజు మల్లయ్య ఘోరమైన అడవిలో దండ వస్తున్నది దండ మీద కాలు వచ్చిన అక్క బండకాయ పడితే సగం సత్తే కొమ్మైతే అనుకుంటే బాగుంటుంది బండాటి దండ మీద కొట్టిండు ఒకవేళ అక్కకు తమ్మునికి వాదం జరిగింది అక్కడ తమ్ముని అక్క తెలియదు వెళ్ళిపోయి మాట అనుకున్నదా ఎనుక వెళ్ళమ్మా తమ్మునికి ఎరుక చెప్పింది ఎరుక చెప్పినాక అక్క ఎనుక వెళ్ళమ్మా ఒకవేళ నాకు ఎరుక చెప్పే పుణ్యానం అల్ల కలిగి లోపల పుట్టవంతం పెరగవంతం ఉన్నది పేరు మీద లగ్గాలు నా లగ్గాలి కన్నా ఒక రోజు నీ పుట్ట బయటకు వస్తున్నా అందువల్ల నీ పుట్ట పూజ చేసి పుట్ట బంగారు తీసుకొచ్చి 5 శివగతి వేసుకుంటుండే గద్దె మీద నువ్వు గౌరవం అవతారంతో నువ్వు ఉండాలి లింగానే నేనుంటా చెప్పిండు ఈనాడు భగవతం మళ్ళీ అక్కడికి దీనాలు పెట్టిండు అడిగలి కంచేరి పట్టామే రామ కంచేరి పట్టాము రామ దేవుడు కూడా పోయిండు రాజు మల్లన్న పట్నం పోయి ఆడడానికి మధ్యలో అడిచి ఓడడానికి మధ్యలో ఓడిచ్చినాడే ఏనాడు బంజీలకు మాత్రం ఏమి లేని బంజీలకు అన్ని విధాలు కలగజేసిండు అన్ని విధాలు కలగజేసినాక ఏనాడు మాత్రం చెల్లెలు ఇస్తామని చెప్పి ఏమని చెప్పిండ్రు చాలా బందికారంలో బందికారం కొట్టిండే చాలా బందికారం కొట్టి బందికారం చెల్లెలు దాపెట్టినట్టు చెల్లెలు దాపెట్టి బిల్లు వేసిండ్రు భగవంతుడు మళ్ళీ మా చెల్లెలు దిగపోయిందని చెప్పారు భగవంతుడు మళ్ళన్నా ఏమి రాదు చూస్తున్నా బంజీలు ఒకవేళ నాకు ఇస్తామని చెప్పి ఏమన్నా అవద్ద మారుతున్నదా బందికారం కాడికి వచ్చారా భగవంతుడు మళ్ళన్నా నెల బందికారం కాడికి వచ్చినట్ట నెల బందికారం కాడికి వచ్చి భగవంతుడు మళ్ళన్నా ఎట్ట పట్టరా కుడి రెట్ట పట్టరా కుంగేసిండు దేవుడా పనులు పట్టినాడు దేవుడు మల్లయ్య బ్రహ్మరమ్మను బట్టి తీసుకొని పోతుంటే ఆ నేల బంది కాడ మాల వేలు చేసి కాలు పెట్టినట తింటే 6 నెలలు పంట 6 నెలలు ఒకవేళ మాత్రం 6 నెలలు నిద్ర అయిపోయింది ఆ పాల తీసుకొని భగవంతుడు పోతుంటే ఆ విషయం తిక్కులేసి దేవుడా స్వామి మల్లయ్య ఏనాడు మాత్రం ఇన్ని రోజులు పోలే అమ్మ దగ్గర నేను కావాలి ఉన్నాయ్యా అమ్మ తీసుకొని పోతున్నావు నాకేమైనా దీవెనాలు పెట్టు స్వామి కొడుక మాల వీరశేష నా పేరు లగ్గాలు చేయమంతమున్నది నా లగ్గాల కన్నా ముందు ఒక మహిళలు అట్ట ఉంటాయి ఈ ఒక గంగబేడికి వస్తున్నారా గంగబేడికి వచ్చి మాత్రం నీకు మాత్రం గొర్రె పిల్లలు తీసుకొస్తున్నాం నీకు ఎంటకేసి నైజాలు పెడతారా అలా ఆడబెట్టిన ఇల్లు అడగలిగింది లగ్గాలి కన్నా ముందు గంగ తెప్పక ఇసుకల ముందంట మహిళల కాడికి వస్తుంది దేవుడే ఏనాడు మాల విరిచేసి తయారు చేసి ఒక కావు పిల్ల ఒక చేత ఒక చేత వీరగోళం ఒక చేత వీడ మొక్క చేత దోలు తాళం
వేసి మాల వేసేసి ఎంటకేసి నైదాలంట ముందటికేసి పెడితే వారికి తిండి సరిపోమంట ఎంటకేసి నైదాలు దేవ కళ్యాణమయ్యో దేవ కళ్యాణమా అల్లని పెట్టినా